అందరికీ చక్కగా ఈ విశ్వవసునామ సంవత్సర శుభాభినందనలు, ఈరోజు శుభాకాంక్షలు. ఈనోటి పంచాంగం ఇప్పుడు శ్రవణం చేద్దాం. ఈ సంవత్సరము మనకి రాజు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా సూర్యుడే అయ్యాడు. మంత్రిగా చంద్రుడు ఉంటున్నాడు. సస్యాలకు అధిపతిగా గురువు, ధాన్యాలకు అధిపతిగా గురువు ఉంటున్నారు, అంటే సీరియల్స్ పల్సెస్. రసాధిపతిగా శని, నీరసాధిపతిగా బుధుడు ఉంటున్నాడు. ఆరుద్ర ప్రవేశం మధ్యాహ్నం సమయాగట చేత 30 ఆధిపత్యంలో 13 శుభులుగాను 17 పాపులుగాను వచ్చుడు జరుగుతుంది. రాజాది నవనాయకుల్లో కూడా పాపాధిపత్యం అధికంగా ఉన్నందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పరిపాలన సజావుగా ముందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. రుణములు అధికంగా చేయవలసి ఉంటుంది. ద్రవ్యోల్బలం పెరుగుతుంది. ధరలు అందుబాటులో ఉండవు. ప్రజలు సంతృప్తి అధికంగా ఉంటుంది. పశుపాలకుడు విడిపించువాడు యముడొకటి వలన పశువులకు వృద్ధి అవుతాయి, అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రోగములు బాగా ప్రబలతాయి. పాల ధర బాగా పెరుగుతుంది. పాల ఉత్పత్తి స్వల్పంగా ఉంటుంది. పశువుల ధర కూడా పెరుగుతుంది. అలాగే మొదటి పంట దిగుబడి బాగుగా ఉంటుంది. రెండవ పంట సెకండ్ క్రాప్ ఏదైతే ఉంటే దిగుబడి తగ్గిపోతుంది. రైతులకు నష్టాలు తప్పవు. ఎర్రని నల్లని నేలలు బాగా ఫలిస్తాయి, అంటే రెడ్ సాయిల్ బాగా వృద్ధవుతుంది. వరి, మిర్చి, పత్తి, నూనె రకాలు, కూరగాయలు, ధనియాలు, తృణధాన్యాలు, దుంపలు, సుగంధ ద్రవ్యముల పంటలు బాగా పండుతాయి, అంటే కుజుడు అధిపతి కాబట్టి. అలాగే ఉల్లి, మిర్చి, టమోటా ధరలు మంచి ధర వస్తుంది, రేట్ అయితే బాగా వస్తుంది. అలాగే విశ్వసనామ సంవత్సరంలో ఏంటంటే మనకి అశ్వాధులకు కీడు కలుగుతుంది. అంటే పూర్వం రాజులు గజ అశ్వాలు ఉండేవి కదా, అదే శాస్త్రంలో ఉంటుంది. జ్యేష్ఠ పాషాఢ మాసములందు కూడా వర్షాలు కురుస్తాయి, జ్యేష్ఠంలోనూ ఆషాఢంలో కూడా. అల్పవృష్టి ఉంటుంది. అల్ప సస్యాలు అభివృద్ధిలోకి వస్తాయి. మేఘములతో కూడిన వివిధ సస్యములతో భూమి నిండి ఉంటుంది. అంగ వంగ మగధ దేశములందు ప్రజా నష్టము, మధ్యవృష్టి, ధరలు అధికము, రోగములు విరివిగా వస్తాయి. ఇకపోతే ఏంటంటే మిత్రులైన విరోధం కలిగేటువంటి అవకాశం ఉంది. రాజులు నిరంతరం యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుంది. క్రిమి కీటకాలు అంటే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి వచ్చి ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే రాష్ట్రమునందు ప్రజాజీవనం స్తంభించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మధ్య మధ్య యుద్ధాలు కూడా తలెత్తేటువంటి కోరల్ మైండ్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మనకి సంవత్సరం పరాభవాలు జరిగేటువంటి పెద్దవాళ్ళకి, అంటే రోల్ మోడల్గా ఉండి పెద్దరికంగా ఉండి సమాజాన్ని మోటివేట్ చేసే వాళ్ళకి పరాభవాలు జరిగే ఉంది. రాజాది రవనాయకులకు వెళ్తే రాజు సూర్యుడిగా ఉన్నాడు కాబట్టి, రాజు సూర్యుడు అయినందువల్ల అంటే రాజులకు పరస్పర శత్రుత్వం కలుగుతుంది. మేఘములు అధికంగా వర్షిస్తాయి. అగ్ని శస్త్రాలు బాధలు ఉంటాయి. దొంగల బాధ అధికంగా ఉంటుంది. గోధుమల పంట చాలా బాగుంటుంది. అలాగే మంత్రి చంద్రుడిగా ఉన్నాడు కాబట్టి, మంత్రి చంద్రుడు అయిన వల్ల ఏంటంటే వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. క్షేమ ఆరోగ్యాల్లో దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజా అభ్యుదయము, రాజకీయ అభ్యుదయము, అన్ని ఇన్నోవేటివ్ రాజుల్లో అభివృద్ధి, పశువుల ధర పెరగటము, పాడి పంటలు సమృద్ధిగా వస్తాయి. చక్కగా పాలు, పెరుగు లాంటివి కూడా బాగా వృద్ధిలోకి వస్తాయి. సేనాధిపతి సూర్యుడు కావటం వల్ల మనకేంటి యుద్ధాలు ఎక్కువ వస్తాయి, కోరల్ మైండ్స్ వస్తాయి, స్వల్ప వాయువులతో కూడిన స్వల్ప వర్షాలు కురుస్తాయి. ఎర్రని సస్యములు అంటే రెడ్ సాయిల్స్ బాగా పండుతాయి. రెడ్ గ్రైన్స్ కానీ, అంటే కందులు లాంటివి, రాగులు లాంటివి బాగా పండుతాయి. ధరలు బాగా పెరుగుతాయి. అట్లాగే రాజు బలహీనపడతాడు. సస్యాలకి అధిపతి గురువుగాడు. గురువు శుభగ్రహం కాబట్టి చక్కగా యవనులు, గోధుమలు, శనగలు, వృక్షజాతులు బహుళంగా ఫలిస్తాయి. నీతి మార్గంలో ఉండటానికి అవకాశం కలుగుతుంది. ఈ రకమైన భూముల్లో కానీ వర్షాల్లో కానీ ధరలు బాగుంటాయి. మగధ దేశం ముందు అధిక వర్షం వస్తుంది. పంటల ధరలు బాగా ఉంటాయి. పెసలు, ఉలవలు బాగా ఫలిస్తాయి. వెండి, బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ధాన్యాధిపతి కుజుడు కావటం వల్ల, కుజుడైనందువల్ల మనకి ఏదంటే ఇవి ఎర్రని ధాన్యాలు భూముల్లో పంటలు బాగా పండుతాయి. అలాగే రెడ్ సాయిల్స్ బాగా డెవలప్ అవుతాయి. కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎరుపు రంగు ఉన్న ధాన్యాలన్నీ కూడా బాగా గ్రోత్ వస్తుంది. రేట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి. అట్లాగే నూనె గింజలు, వేరుశనగ, ఆముదం ధరలు పెరుగుతాయి.
అపర ధాన్యాల ధరలు పెరుగుతాయి. ఇక అర్ఘ్యాధిపతి సూర్యుడి కావటం వలన అల్పవృష్టి, ప్రజల్లో ఆకలి బాధలు, రాజులకు అన్యోన్యతలో లోపించి వైరములు, రక్త సంబంధమైన రక్తమేఘములు జనిస్తాయి. అట్లా సూర్యవంశంలో రాజుల యందును రాజకీయ ఒడిదుడుకులు, పరివర్తన పరిస్థితులు కూడా వస్తాయి. మేఘాధిపతి సూర్యుడు అవటం వల్ల మనకి స్వల్ప వర్షాలు కురుస్తాయి, ఎర్రని పంటలు బాగా ఫలిస్తాయి. అలాగే పంటల దిగుబడిలో లోపం రావటం వల్ల రేట్లు అబ్నార్మల్గా పెరిగేటువంటి పరిస్థితి వస్తుంది. రసాధిపతి ఈయన శనిగా ఉండటం వల్ల నల్లని ధాన్యాలు, నల్లని భూములు అంటే నల్లరేగడి భూములు కానీ బాగా పండుతాయి. మధ్యం వర్షం కురుస్తుంది, పంట తక్కువగా వస్తుంది. రసజాతులు క్షీణిస్తాయి. మ్లేచ్ఛ దేశాలందు వర్షం అధికంగా కురుస్తుంది, ఫారిన్ కంట్రీస్. నీరసాధిపతి బుధుడు కావటం వల్ల పచ్చని రత్నాలు అంటే ఎమరాల్డ్ లాంటివి కానీ ధరలు వృద్ధి అవుతాయి. చిత్రవర్ణాల్లో కర్పూరం కానీ చందనం కానీ ధరలు వృద్ధి అవుతాయి. మరకతము, మాణిక్యము, వజ్రాలు, నీలాలు, ఇప్ప చెట్లు లాంటివి కానీ అధికంగా వృద్ధి అయ్యి వాటి రేట్లు కూడా మంచి పాపులర్ అవుతాయి. అట్లాగే ఉపనాయకుల నిర్ణయానికి వస్తేకపోతే ఇక మౌఢ్యమి నిర్ణయం వస్తే గురుమౌఢ్యం ఉంది మనకి. జూన్ 12 నుంచి జ్యేష్ఠ బహుళ పాడ్యమి నుంచి గురువారం నుంచి జూలై 12 వరకు ఆషాఢ బహుళ విదేయ వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. అలాగే సంవత్సరం శుక్రమౌఢ్యం వచ్చేసి నవంబర్ 28 మార్గశిర శుద్ధ అష్టమి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14 వరకు మాఘ బహుళ ద్వాదశి వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంటుంది. కర్తర విషయానికి వస్తే 4/5/25 మే 4 నుంచి సప్తమి ఆదివారం నుండి లుల్లు కర్తర స్టార్ట్ అవుతుంది. 11/5 నుంచి నిజకర్తర స్టార్ట్ అవుతుంది. వైశాఖ చతుర్దశి ఆదివారం నుంచి 28/5 దాకా ఉంటుంది ఇది. అలాగేంటంటే దీనివల్ల ఈ కర్తరి సంబంధం భూ సంబంధమైనటువంటి ఇవన్నీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, గృహారాధనలు ఇవన్నీ పని ప్రారంభించడం భూ సంబంధమని చేయకూడదు. పుష్కర నిర్ణయం వచ్చి 9/5/25 నుంచి వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం నుంచి ఉదయం 9 నిమిషాలకి మిథున రాశిలో ప్రవేశిస్తుంది. 9/5/2025 వరకు 25/25 వరకు సరస్వతీ నది పుష్కరాలు చక్కగా ఉంటాయి. మన ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో 2 కుంచెముల వర్షంగాన వర్ష ప్రాంతమంతా అధిక వర్షం కురుస్తుంది. రవిగ్రహ సంచార ఫలితం వల్ల మనకేంటంటే పాడ్యమి ఆదివారం, స్వాతి నక్షత్రం, వజ్రయోగం ఉండటం వల్ల కౌలవ కరణం ఉంది. మీనలగ్నంలో విచారణ చేయడం వల్ల సౌభాగ్యము, సస్యాలకు హాని, పంటలకు నూతన దిగుబడులు అధికం అవుతాయి కాబట్టి. అలాగే ఆరుద్ర ప్రవేశం వల్ల పశునాశనం జరుగుతుంది కొంతవరకు. శుభకర్మలు, సమృద్ధి, అలాగేంటి నిత్యము పగటి సమయంలో పంటలో నష్టం వస్తుంది. ఆపదలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఏంటంటే మీకు వెటర్నరీగా డెవలప్మెంట్ ఉంది, రోగాలు ఇవి అయితే ఉన్నాయి. అలాగే చంద్ర ఫలితం ఏంటంటే కొన్ని చోట్ల చక్కగా అతివృష్టి, ఆషాఢ కృష్ణ ఏకాదశి రోహిణి నక్షత్రం వల్ల మధ్యంగాన ఫలిస్తుంది. అలాగే పంటల దిగుబడి బాగుంటుంది. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో క్షీణంలో ఉన్నందువల్ల బ్రాహ్మణ క్షత్రియులు క్షీణించారు. అంటే ఎవరైతే లీడర్గా ఉంటారో, ఇక్కడ వర్ణం కాదు, ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి కొంచెం క్షీణించారు ఉంటుంది. అట్లాగే కుజ సంచార ఫలితంలో ఈ సంవత్సరం ఏంటంటే కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనిష్యం, మకరం, కుంభరాశుల్లో సంచారం ఉంటుంది కాబట్టి రోగ భయం పెరుగుతుంది, డిసీజెస్ వస్తాయి. కొన్ని చోట్ల అతివృష్టి ఉంటుంది, కొన్ని చోట్ల అనావృష్టి ఉంటుంది, డిజార్డర్గా ఉంటాయి మనకి వర్షపాతము. కొన్ని దేశాల్లో యుద్ధాలు కూడా వస్తాయి దీనివల్ల. కందులు, మిర్చి ఎక్కువ పండుతాయి. దొంగల భయం అధికంగా ఉంటుంది. ఈ ఫ్యాక్షనిజం అనేది బాగా పెరగటానికి ఆస్కారం ఉంది. బుధ సంచారం ఈ సంవత్సరం ఏంటంటే చైత్రశుద్ధ అష్టమి శనివారం 5/4/25 ప్రారంభమయ్యి జ్యేష్ఠ బహుళ పాడ్యమి గురువారం 12/6/25 వరకు పశ్చిమోదయంగా ఉంటుంది. అలాగే ఏంటంటే దీని సంచారం వల్ల ఏంటంటే మనకి ప్రాపంచికంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటువంటి విషయాలు కానీ, లేకపోతే మనస్సుకు సంబంధించినటువంటి విషయాలు కానీ, బుద్ధికి సంబంధించిన విషయాలు కానీ డోలాయమానంగా ఉండి పెద్దలు చెప్పింది వినకపోవటం అనేది జరుగుతుంది. ఇందులో 3, 6 శుభాలుగాను 1, 2, 4, 5, 7
లక్షణాలు ఏంటంటే చోరభయం కానీ, రోగపీడన, అనావృష్టి ఏంటంటే ఈ గౌరవించడం, మర్యాదలు తీసుకోవడం అనేది తగ్గుతుంది. గురు సంచారం వల్ల ఏంటంటే మనకి సంవత్సరం మిథున రాశిలో సంచరిస్తుంది. అలాగే రాజులకి కలహాలు కలుగుతాయి. ఈతి భయము, శస్త్ర భయము కలుగుతుంది. కొన్ని చోట్ల వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ కూడా పంటలు నష్టపోతాయి. అలాగే దక్షిణ దేశంలో దుర్భిక్షం అంటే మనకి లేకపోవటం, నీరు కొరత అనేది కూడా ఏర్పడుతుంది. శుక్ర సంచారం వల్ల ఏంటంటే మార్గశిర శుక్ల అష్టమి నుండి విశాఖ నక్షత్రంలో తూర్పున అస్తమించడం వల్ల, దీనివల్ల ఏంటంటే శుక్రుడు దక్షిణ మార్గంలో జలార్గళ సంచరించడం వల్ల మధ్యమ వర్షాలు, ధరలు మధ్యమంగా ఉండటము, గొప్ప ఆపదలు కలగ చేయడానికి, ఇందులో కూడా దీనివల్ల కూడా రాజుల్లో కోరల్స్ అంటే ఏంటంటే రాజులు మీన్స్ ఏంటంటే ఇప్పుడున్న సంచారంలో మనకి ఏవైతే లీడర్స్గా ఉంటారో, నాయకులుగా ఉంటారో వీళ్ళ మధ్య కోరల్స్ వస్తాయి. అట్లాగే జనులకు ఈతి బాధలు అంటే ఆకలి బాధలు అంటే ఇన్కమ్ స్కేర్సిటీ వచ్చి ఆర్థికంగా వెతుక్కోవడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే భయానక వాతావరణం కూడా వస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరం శని సంచారం వల్ల సస్యాలు నష్టం అయితే అంటే క్రాప్ డ్యామేజ్ కలగడానికి అవకాశం ఉంటుంది. నదీ జలాలు, ఆవులు, స్త్రీలు, బంగారం తరిగిపోతాయి. ఒక రకమైన దారుణమైన పరిస్థితి కూడా కొంతవరకు ఇది సూచిస్తోంది. అలాగే భూమి కంపించడం జరుగుతుంది. దొంగతనాలు చేసేవాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాగే చిత్రవర్ణాలున్న ప్రపంచం వేగంగా గాలులు వీచటం లాంటివి వస్తాయి. ఇక మకర సంక్రాంతి పురుష పుణ్యకాలం. సంక్రాంతి పురుషుడు మందనామధేయంతో ఉంటాడు. వారాహ వాహనం కలిగి ఉంటాడు. పుష్యబహుళ ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రము, గండయోగం ఉంటుంది. కౌలవకరణంలో సింహలగ్నమందు వస్తుంది. కనుక సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు రాత్రిగాన మర్నాడు 15/1/26 ఉదయం నుండి మన ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చేసుకోవటం వస్తుంది. కానీ ఇది మనం కుంకుమ స్నానం కానీ, మనకి తర్పణాలు కానీ వదులుకోవడానికి, అలాగే కమల పుష్పం ధరించుటే యశోవృద్ధి కలుగుతుంది. అంటే ఆ నాయకుడి లక్షణాలు బట్టి వెండి ధారణ చేస్తే రజత నాశనం అయిపోతుంది. రాగి పాత్రలో భుజించుటచే తామ్రనాశనం అవుతుంది. భక్ష్యములు తింటే దుర్భిక్షం వస్తుంది. మామిడి పండు తినటం వలన సుఖం కలుగుతుంది. అలాగే ఆయనకి వాహనము మూషికం కాబట్టి కీడి కలిగిస్తుంది. కత్తి ఆయుధంగా ఉంది కాబట్టి యుద్ధ భయం కలిగిస్తుంది. అట్లాగే పద్మం ధరించి ఉంటాడు, రాజులకు శుభం కలుగుతుంది. ఉత్తర దిక్కున రావటం వల్ల సంక్రాంతి పురుషుడు సౌఖ్యము, జన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఏంటంటే మీకు ఇంకా తీసుకుంటే సంక్రాంతి పురుషుల్లో 8 విశాల నేత్రాలు, 8 వేలాడు కనుబొమ్మలు, పొడవైన ముక్కు, 8 భుజాలతో అష్టభుజాలతో ఉంటాడు సంక్రాంతి పురుషుడు. 8 చెములు కలిగి 100 యోజనాల ఎత్తు ఉండి 12 యోజనాల వైశాల్యం కలిగి ఈ సంక్రాంతి పురుషుడు యొక్క వర్ణన శాస్త్రంలో ఇలా వర్ణించబడింది. ఈ పండుగలందు శక్తి కొలది ఎవరికి వారు బంగారం కానీ, వెండి కానీ, గోవులు కానీ, ధాన్యం కానీ, బియ్యం కానీ, వస్త్రాలు కానీ, పుస్తకాలు కానీ మొదటివి దానం చేయటం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది ఈ దానాల వల్ల. ఈ పుణ్యదినమందు మకర సంక్రమణ కాలంలో పితృదేవతలకి అర్ఘ్యం వదలటం కానీ, పిండ ప్రధానం కానీ జీవనదుల సమక్షంలో చేస్తే పితృదేవతలు సంతృప్తి పడతారు. అలాగే వర్షలగ్న చక్రంలో ఏంటంటే లగ్నాధిపతి శనిని వీక్షించడం వలన లగ్న ధనాధిపతులు రవి, బుధుడు కలిసి అష్టమందు ఉండటం వలన, అష్టమాధిపతి గురువు దశమ కేంద్రంలో ఉండటం వలన, చతుర్థ భాగ్యాధిపతి కుజుడు 1000 మందు నిచస్సుడై ఉండటం వలన, తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు అష్టమందుటం వలన, ధన లాభాధిపతి అయిన బుధుడు కూడా అష్టమందు ఉండటం వలన, షష్ఠ సప్తమాధిపతి అయిన శని సప్తమందు ఉండి లగ్న వీక్షణ చేస్తూ ఉండటం వలన, వీటివన్నిటి వల్ల ఏంటంటే చంద్ర, బుధ, శుక్ర, రాహులు వీక్షించుట, గురుడు కూడా ధనస్థానముందు శత్రుస్థానముందు వీక్షించడం వల్ల, భాగ్యస్థానమున శని వీక్షించడం వలన, వాహన స్థానమును గురువు శనిరుద్రుడు వీక్షించడం వలన, తృతీయ, షష్టమ, సప్తమాధిపతులు చతుర్థ భాగ్యాధిపతులైన కుజుడు వీక్షించడం వలన కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే జగల్లగ్నం మీనంగా ఉంది. గురుడు తృతీయంలో ఉండటం వల్ల ఉభయ కేంద్రాధిపతి అయిన బుధుడు, రాహులు కలిసి లగ్నమందు ఉండటం వలన
కొన్ని ధనాధిపతి అయిన కుజుడు పంచమందు ఉండటం వలన, శత్రుస్థానాధిపతి అయినటువంటి రవి ధనస్థానం ఉచ్చుడై ఉండటం వలన, 5వ స్థాన అధిపతి అయినటువంటి 8వ ఇంట సప్తమందు కేతు ఉండటం వలన ఇట్లు విచారణ చేయగా మన దేశంలో పరిపాలన సజావుగా సాగదు. పాలకులకు ప్రతి విషయంలోనూ ప్రతి పక్షంలోనూ అడ్డు తగులుతారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక సమస్య పాలకులు వేధిస్తూ ఉంటుంది. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. రుణములు అధికంగా చేస్తారు. రక్షణ రంగమునకు భారీగా నిధులు కేటాయించవలసిన అవసరం వస్తుంది. అంతరిక్ష పరిశోధన విజయవంతమవుతుంది. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతి అయితే పెరిగి ఉన్నత స్థితి పెరుగుతుంది. ప్రతి రంగంలోనూ వృద్ధి రేటు పెరుగుతుంది. ద్రవ్యోల్బలం మాత్రం తగ్గదు. క్రీడారంగంలో మంచి విజయాలు లభించును. విదేశీ వ్యవహారాల్లో బాగా చేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలందు పరిపాలన మందకొడిగా సాగుతుంది. రుణాలు అధికంగా చేయవలసిన పరిస్థితి వస్తుంది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటం కోసం రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు కూడా చాలా నెమ్మదిగా మందకొడిగా సాగుతాయి. కొన్ని మండలాలందు కరువు పరిస్థితి ఏర్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు అధికంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ రెగ్యులైజేషన్ ఈజ్ మస్ట్. ఈ సంవత్సరం గణితం పరదంటే గురువు 3 రాసులందు సంచరించడం వలన ప్రజల ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభుత్వం వారి నుండి ముందు జాగ్రత్త తీసుకొని రక్షించవలసిన అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కొన్ని డ్రై స్పెల్స్ వచ్చి క్రాప్ డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే వాతావరణ వివరాలు మన దేశంలో పూర్వం మహర్షుల కాలమున 3 రకాలుగా విభజించారు. అవి వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము. శాస్త్రీయంగా ఈ వేసంకాలం మార్చి నుండి జూలై వరకు వేసంకాలంగా తీసుకున్నాము. ఈ సమయంలో త్రిగ్రహ కూటమి అంటే షష్టగ్రహ కూటమి వల్ల 3 గ్రహాల కూటమి ఏర్పడుతుంది. గురుడు, రాహువు, కేతువు రాసులు మారుట వలన, కర్కాటకము సింహమందు కుజగ్రహ సంచారం వలన ఉష్ణోగ్రత అధికంగా హై టెంపరేచర్ వస్తుంది. కొన్ని చోట్ల రికార్డు స్థాయితో ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉక్కపోత, అధిక వడదెబ్బ, జన నష్టము, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఆస్తి నష్టాలు, జన నష్టం కలిగే అవకాశం ఉంది. వైశాఖ మాసం నందే తొలకరి వానలు ప్రారంభమగును. కొన్ని చోట్ల వడగండ్ల వర్షము, తేలికపాటి వర్షములు కురుస్తాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో, హైదరాబాద్లో కూడా వర్షపాతం బాగుంటుంది. జూన్ నెలాఖరులో జూలై 1-2 వారాలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడే అవకాశం ఉంది. అస్సాం మొదలగు ఈశాన్య రాష్ట్రాల్లో, పర్వత ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహించి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక వర్షాకాలానికి వస్తే ఆగస్టు నుంచి నవంబర్ వరకు వర్షాకాలము. ఈ కార్తెల నిర్ణయం ప్రకారము గ్రహము నాడి పరిశీలించినప్పుడు గ్రహ సంచారం వల్ల శని రాహువుల కలయిక, గురుడు అతిచారము చే కర్కాటక రాశి యందు 2 కుంచెముల వర్షము వలన పర్వత ప్రాంతాల్లో పడుతుంది. అలాగే ఇక తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో అధిక వర్షం వల్ల నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. వరదలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు నిరాశ్రయులు కూడా అవ్వడం కాబట్టి ప్రభుత్వం వారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు అధికంగా ఏర్పడి తుఫాన్లుగా మారి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తీరును తాకుతుంది. తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షములు కురుస్తాయి. పంట నష్టం జరిగే, క్రాప్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాలందు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని మండలాల్లో వర్షాలు కురవక ప్రజలు తీవ్ర ఇబ్బందులు, డ్రై స్పెల్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో కరువు అధికంగా ఉంటుంది. గోదావరి, కృష్ణా, తుంగభద్ర మొదలగు నదుల పొంగి ప్రవహిస్తాయి. కొన్ని ప్రమాద సూచికలు దాటి కూడా ప్రవహిస్తాయి. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇక శీతాకాలానికి వచ్చేసరికి నవంబర్ నుండి వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం ఫిబ్రవరి వరకు శీతాకాలం. ఈ సమయంలో మకర, కుంభ, మీన రాసుల్లో గ్రహ సంచారం వల్ల పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో ఉంటుంది. పొగమంచు అధికంగా కురియడం వల్ల పండ్ల తోటలకు అధిక నష్టం కలుగుచేయను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా అధికంగా వస్తుంది ఈ సంవత్సరం.
ఈ సమయాన జనులు నూతన రోగాలు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వారు వైద్య సహాయ చర్యలు ముందస్తుగా తీసుకోవటం మంచిది. పొగమంచు వలన ఉత్తరాది రాష్ట్రాల్లో రహదారులు కూడా మూతపడిపోతాయి. వాహన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద సంవత్సరం కరువు అధికంగానే ఉంటుంది. సరైన సమయంలో వర్షాలు కురయకపోవడం వల్ల రైతాంగాలు కూడా కొంత నష్టం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఈ సంవత్సరం ఉంది. ఇకపోతే ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి కందాయ ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు మేషరాశి వారికి వచ్చేసరికి సంవత్సరం ఏంటంటే ఆదాయం వచ్చేసి 2 ఉంది, వ్యయం 14 ఉంది. అలాగే మీకు ఏదైతే షష్టగ్రహ కూటమి వస్తుందో వీళ్ళందరూ కూడా వ్యయంలో పడ్డారు. 6 గ్రహాలు కూడా మేషరాశి వ్యయంలో పడ్డాయి. అది కూడా కొంచెం మేషరాశి వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్గా మాత్రం కొంచెం ఆచితూచి ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రాజపూజ్యం 5 ఉంది, అవమానం 7 ఉంది. కనుక ఏంటంటే మనకేమి ఈ గౌరవ అభిమానాలకి అవమానాలకి ఇబ్బంది ఏం లేదు. ఒక్క ఫైనాన్షియల్ విషయంలో మాత్రం వృధా ఖర్చులు మీ అంతా మీరు నియంత్రించుకుని ఒక ప్రోగ్రాం ప్రకారం చక్కగా సేవింగ్స్ చేసుకుంటూ మీరు వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకుని కంట్రోల్ చేసుకోవాల్సిన ఖర్చుల్ని వృధా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం మీకు సూచించవలసిన విషయం. ఇకపోతే వృషభ రాశి వారికి వచ్చేసరికి ఏంటంటే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే ఆదాయం వస్తుంది కదా అని వృధా ఖర్చులు పెట్టుకోకుండా ఈ అమౌంట్ని సర్ప్లస్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే భవిష్యత్తుకి మనకి బాగా ఉపయోగపడుతుంది. చక్కగా వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి కూడా వీళ్ళకి వచ్చి లాభస్థానంలో ఉంది వృషభ రాశి వాళ్ళకి మీనం. సో ఏంటంటే వీళ్ళకి చక్కగా ఆదాయం బ్రహ్మాండంగా 11 ఉంది, వ్యయం 5 ఉంది. కాబట్టి వచ్చిన అమౌంట్ని వృధా చేయకుండా చక్కగా ఏదన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ల్యాండెడ్ ప్రాపర్టీలో కానీ పెట్టుకుంటే ఎప్పుడూ కూడా బంగారం కానీ స్థలం కానీ రేటు పెరుగుతుంది. స్థలం వివాదాలకు వచ్చే పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది, కానీ బంగారం అయితే వివాదాలు కాదు. మీ బంగారం మీ దగ్గర ఉంటుంది, అత్యవసరంగా లోన్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అధికంగా ఉన్నటువంటి ఆ సర్ప్లస్ని చక్కగా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రాజపూజ్యము 1 ఉంది, అవమానం 3 ఉంది. అది ఇబ్బంది ఏం లేదు, చక్కగా ప్రశాంతంగా మనకు జీవితం వెళ్ళిపోతుంది. ఇకపోతే ఈ సంవత్సరం విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14 ఉంది, వ్యయం కేవలం 2 ఉంది. అంటే అత్యధికమైన ఆదాయం ఉంది. అందుకని అంటే వీళ్ళకి కూడా ఈ షష్టగ్రహ కూటమి మీకు ఎక్కడొస్తుంది, చక్కగా దశమ స్థానంలో వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది. కాబట్టి వీళ్ళు కూడా వచ్చినటువంటి ప్రాపర్ మనీని మీ ఇంట్లో ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో భర్తో భార్యో పిల్లలో ఎవరుంటో చూసుకుని వాళ్ళని జాగ్రత్తగా ఫైనాన్షియల్గా దాన్ని వచ్చిన సర్ప్లస్ అమౌంట్ని నిల్వ చేసుకుని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్పెక్యులేషన్స్లో పెట్టబాకండి దయచేసి. మీకు అందుబాటులో ఉంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడేది బంగారం చాలా ఉపయోగపడుతుంది. అందులో ఈ సంవత్సరం మనకి రజతము బంగారం రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మిథున రాశి వారు సంవత్సరం మంచిగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి చక్కగా రాజపూజ్యత 4 ఉంది, అవమానం 3 ఉంది. చక్కగా గౌరవ మర్యాదలు కూడా లోటు లేదు. ఇకపోతే ఈ సంవత్సరం విశ్వవసన అవసరం కర్కాటక రాశి వారికి వస్తే ఏంటంటే ఆదాయం 8 ఉంది, వ్యయం 2 ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి కూడా నవమంలో వస్తుంది. చక్కగా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది. కాబట్టి వీడు శుభ్రంగా ఆదాయం బ్రహ్మాండంగా 8 ఉంది, వ్యయం అందులో 4వ ఉంటుంది. కాబట్టి 2 ఉంది. కాబట్టి చక్కగా వీళ్ళు కూడా సర్ప్లస్ అమౌంట్ని వెండి బంగారం మీద పెట్టుబడి పెట్టుకోండి. నాకే బంగారం షాపు లేదండి, మీకు కోసం చెప్తున్నాను అన్న విషయం. అలాగే రాజపూజ్యం 7 ఉంది, అవమానం 3 ఉంది. కనుక వీళ్ళకి గౌరవ మర్యాదలు కానీ ఏమన్నా లీడర్షిప్ క్వాలిటీస్లో పెరగడం కానీ ఏమైనా అసోసియేషన్లో పోటీ చేయటం కానీ వీళ్ళకి రాజపూజ్యం 7 ఉంది. కాబట్టి పొలిటికల్ పీపుల్ కానీ లీడర్స్ కానీ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఏంటంటే చక్కగా వీళ్ళకి హిట్ అవుతుంది. నవమంలో షష్టగ్రహ కూటమి కూడా ఉంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాబట్టి నామస్థానంలో కారకత్వంగా మీరు కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు పొందుతారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తులు చేసినా, ఏం చేసినా, యూట్యూబ్లు చేసినా, సినిమాలు చేసినా, లేకపోతే ఏదైనా ప్రాపంచికమైన స్టేజ్ ఆర్ట్ చేసినా ఐడెంటిఫికేషన్ హైలైట్ అవుతారు. మీరు కర్కాటక రాశి వాళ్ళ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంది, వ్యయం కూడా 11 ఉంది. అంటే మంచి ఇన్కమ్ వస్తుంది, అంతా వృధా ఖర్చు చేస్తారు సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం.
కనుక ఏంటంటే దాన్ని ఈ ఖర్చుని కనుక 11ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆదాయం అంతా మిగులవుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంటు రెండూ బాగున్నాయి, చక్కగా సంపాదిస్తాడు, చక్కగా లగ్జరీగా అనుభవిస్తాడు. కానీ ఏంటంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది. కాకపోతే ఈ షష్టగ్రహ కూటం కూడా మీకు చక్కగా 8వ స్థానంలో ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయాల్లో కేర్ తీసుకోవడం అనేది మంచిది. వీళ్ళకి రాజపూజ్యం 3 ఉంది, అవమానం 6 ఉంది. ఈ అవమానం 6 ఎక్కడొస్తుంది? ఈ వృధా ఖర్చుల్లోనే వ్యయం 11 ద్వారానే ఈ అవమానం వస్తుంది కాబట్టి అన్నెసరీ ఎక్స్పెండిచరు, అనవసరమైన వాళ్ళకి పార్టీలు, అనవసరమైన వాళ్ళకి జలసాలు చేయకుండా ఉంటే మీకు చాలా మంచిది సింహరాశి వాళ్ళకి. అలాగే కన్యా రాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి 14 చక్కగా ఉంది ఆదాయం, వ్యయం కేవలం 2 ఉంది. అంటే ఏంటంటే వీళ్ళకి షష్టగ్రహ కూటం చక్క 7వ స్థానంలో వస్తుంది, వ్యాపారంలో, బిజినెస్లో, భార్యాభర్తల్లో వస్తుంది కాబట్టి చక్కగా భార్యకి నగలు కొనిపెట్టండి, చాలా సంతోషిస్తారు. భర్తకి చక్కగా బ్రాస్లెట్ లాంటిది కొనుక్కోండి, సంతోషిస్తారు. చక్కగా పిల్లల పేరున ఏమన్నా చక్కగా మీరు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయండి, వచ్చిన ఆదాయాన్ని వృధా చేసుకోబాకండి. వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టండి, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో కాకుండా వచ్చిన 14% ఆదాయాన్ని మినిమంగా చక్కగా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే వ్యయం కేవలం 2 ఉంది మీకు. ఖర్చు పెట్టాలని సింహరాశి వాళ్ళకి ప్రేరణ కూడా కలగదు, ఖర్చులు కూడా ఉండవు. కానీ వచ్చిన దాన్ని అలాగే పెట్టినందువల్ల ఏంటంటే మనకి జరిగే పెద్ద మోసం ఏంటంటే అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మీ దగ్గర నుంచి ఆదాయం ఉంది కదా కాస్త ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళిపోతే మీరు పులుసులో పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చిన దాన్ని 10 లక్షల ఆస్తి కొని 8 లక్షలు ఇన్వెస్ట్ చేసేసి 2 లక్షల అప్పు పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇంకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇల్లు కూడా డెప్ట్లోంచి బయటకు వస్తుంది, మీకు ఆదాయం ప్రాపర్గా ఇన్వెస్ట్ అవుతుంది. అలాగే రాజపూజ్యం, అవమానం కూడా 6 ఉన్నాయి. చక్కగా గౌరవాభిమతాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. ఇక విశ్వాసనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి 11 ఆదాయం ఉంది, 5 వ్యయం ఉంది. వీళ్ళకి కూడా అద్భుతమైన ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా చేసుకోండి. అందరికీ చెప్పేది చక్కగా మంచి దాంట్లో, మీకు ఇబ్బంది కలిగిన వాటిలో, వివాదాస్పదం కాని వాటిలో, మోసపోయి స్పెక్యులేషన్లో ఇబ్బంది పడే వాటిలో కాకుండా వచ్చిన ఆదాయం చక్కగా అందరూ జాగ్రత్తగా చేసుకోండి. రాజపూజ్యం, అవమానం, గౌరవము 2 ఉంది, అవమానం 2 ఉంది. చక్కగా మీరు అడక్వేట్గా ఎవరితో ఇబ్బందులు లేకుండా విపరీతమైన ఫేమ్ రావటం, విపరీతమైన అవమానాలు పడే కంటే కూడా మన కడుపులో చాలా కదలకుండా, మనకి ఇబ్బంది లేకుండా మనం చక్కగా బ్యాలెన్స్గా, తులారాశి అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇలా ఉంది. ఇక ఈ విశ్వాసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి వచ్చేసేనంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. ఇప్పుడు చెప్పిన రాశులన్నింటిలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు చాలా కేర్ తీసుకుని ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక మీరు ఇది గుర్తుపెట్టుకుని మనకి చక్కగా ఈ గ్రహకూటమి కూడా మీకు 6లో పడింది, షష్టాష్టమాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఏంటంటే ఆయుష్ పరంగా జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోండి. వ్యయం కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆర్థిక పరిపుష్టి లేదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు మన కుటుంబంలో ఎవరైనా ఉంటే, వీళ్ళ తల్లిలో, తండ్రో, భార్యో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆదాయ వనరులు అనుకోకుండా పడిపోయే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇబ్బంది లేదు, బట్ ఇప్పటికప్పుడు చదువుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వ్యాపారస్తుల్లో ఉన్న వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళకి వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళకి మిగతా కుటుంబ సభ్యులు సపోర్టింగ్గా ఉండి వాళ్ళ చేత ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా ఉంటాం ఈ సంవత్సరం చాలా మంచిది. అలాగే రాజపూజ్యం 5 ఉంది, అవమానం 2 ఉంది. చక్కగా గౌరవ మర్యాదలకైతే ఏ లోటు లేదు. అలాగే ఇక ధనుస్సు రాశి వారికి వస్తే ఏంటంటే సంవత్సరం ఆదాయం 5 ఉంది, వ్యయము 5 ఉంది. అలాగే మనకి రాజపూజ్యం 1 ఉంది, అవమానం 5 ఉంది. కనుక ఏంటంటే ఆదాయ వ్యయాలకు ఇబ్బంది లేదు. ధనుస్సు రాశి వాళ్ళు చాలా అడక్వేట్గా, చాలినంత పద్ధతిలో పర్ఫెక్ట్గా ప్రశాంతంగా వెళతారు. ఇకపోతే ఏంటంటే కొంచెం అవమానం పాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి అన్నెసరీ క్వారల్స్కి ఎంటర్ కాకుండా, డిస్ప్యూట్స్లో ఎంటర్ కాకుండా, ఏ మాట వచ్చినా సర్దుకుపోయే మనసును ఏర్పరచుకుంటే వీళ్ళకి సంవత్సరం బాగా ఉంటుంది. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి
ఆదాయం వచ్చేసి 8 ఉంది, వ్యయం 14 ఉంది. ఇవి జనరల్గా ఎవరికైనా ఉండే రాశి ఫలాల్లోనే ఉంది కాబట్టి కొంచెం అనవసరమైన ఖర్చులు ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం చాలా అవసరము. రాజపూజ్యం 4 ఉంది, అవమానం 5 ఉంది కాబట్టి వీళ్ళు కూడా ప్రాపర్గానే గైడ్ చేసుకుంటూ ముందుకు వెళితే మనకి పెద్దగా అవమానాలు ఏమీ లేవు. రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం అంతే ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యమైనది. ఈ మీ ఇంట్లో ఎవరున్నారో చూసి వీళ్ళ చేత అనవసర ఖర్చు కాకుండా, అనవసర ఎక్స్పెండిచర్ కాకుండా, అన్నెసరీ పెట్టుబడులు కాకుండా చూసుకోవండి. లేతే అది క్షవరం అయిపోతుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుని మీరు జాగ్రత్తగా నడుచుకోండి. ఇక కుంభరాశి వాళ్ళకి సంవత్సరం అలాగే ఉంది, చక్కగా ఆదాయం 8 ఉంది, వ్యయం ఉంది. వీళ్ళకి కూడా ఏంటంటే అన్నవసరీ ఖర్చులు తగ్గించుకోండి. వీళ్ళకి గౌరవం బాగా పెరుగుతుంది, 7 ఉంది, అవమానం 5 ఉంది. ఇకపోతే మీనరాశి వాళ్ళకి వస్తే చక్కగా ఆదాయ వ్యయాలు 5 ఉన్నాయి. చక్కగా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు. చక్కగా కంఫర్టబుల్ లైఫ్లో ఉంటారు. అది ఉభయోచర రాశి కాబట్టి వీళ్ళు చాలా కంఫర్టబుల్ లైఫ్లో నడుస్తారు. వీళ్ళకి గౌరవం చక్కగా 3 ఉంది, అవమానం 1 ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కనుక ఏంటంటే కుంభరాశి వాళ్ళని చక్కగా గౌరవ మర్యాదలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఉధృతంగా ఆ ఫేమ్ని ప్రాపర్గా మనకు ఉపయోగపడే రీతిలో ఉపయోగించుకోండి. ఇంకా మీనరాశి వాళ్ళైతే 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దానిలో ఇబ్బంది ఏం లేదు. కనుక ఏంటంటే టోటల్గా అన్ని రాశుల వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం మేషరాశి వాళ్ళు, కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయండి. వాళ్ళ చేత అన్నెసరీ పెట్టుబడులు ఎక్కడా పెట్టించబాకండి. అందుకని ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వెనక్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ 2 రాసుల వాళ్ళకి కొంచెం కేర్ తీసుకోండి. చక్కగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా తొలతోగాని ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఈ కందాయ ఫలాలని మీకు వివరించడం జరిగింది. రాశి ఫలాలు విడిగా చెప్పడం జరిగింది. ఛానల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏ రాశి వాళ్ళకి విడివిడిగా సంవత్సరం అంతా ఎలా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా పంచాంగ శ్రవణంగా ఈరోజు మనం పంచాంగంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో బ్రీఫ్గా తెలుసుకున్నాం ఒక ఎపిసోడ్లో. మీ అందరికీ కూడా సంతోషంగా ఉండాలని, మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ ఉగాది సంబంధంగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.